వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా ఘనంగా రంగా జయంతి వేడుకలు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు కానూరులో రాధారంగా మిత్రమండలి బోయిన ఏడుకొండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పేదల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. కులాలకు అతీతంగా ఆయన అభిమానులు ఉన్నారని తెలిపారు. ఆయన చనిపోయి 38 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన పేరు చెబితే వైబ్రేషన్ వస్తుందని పేర్కొన్నారు. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుష్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరియు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి రాధారంగా మిత్రమండలి కమిటీ సభ్యులందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 79వ జన్మదినోత్సవ సందర్భంగా ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రమ కార్మికుల యొక్క యోగక్షేమాలు కోరుకుని మా వంగవీటి మోహన్ రంగా గారిని దృష్టిలో పెట్టుకుని మా పోతన సత్యనారాయణ గారు ఈరోజు మన మున్సిపల్ కార్యక్రమాలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనం పొద్దున్నే ఉదయం లెగంగానే రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి. కారణం ఎవరంటే వాళ్ళే, ఆ శ్రామికులే. మనం ఏ వదిలినా కూడా కరోనా టైంలో కూడా శ్రామికులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఇంకోటి కానీ దాచుకోకుండా పనిచేస్తూ మనందరినీ కాపాడినటువంటి ఈ కార్మికులందరికీ కూడా ఈరోజు శాలరీలు పంపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విషయంలో పోతన సత్యనారాయణ గారిని మేమంతా అభినందిస్తున్నాం. దయచేసి మీరందరూ గమనించండి. వంగవీటి మోహన్ రంగా గారికి ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అందరూ కృషి చేయాలని ఈ కానూరు పెద్దలందరికీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. జై కానూరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా గారి 79వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిన్నతనం నుంచి కానూరు గ్రామంలోని రంగాబొమ్మ కాడ ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ ఎంతో ఘన విజయంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇవాళ ముఖ్యంగా రంగా గారి కమిటీ అంటూ రాధారంగా మిత్రమండలి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ప్రజల్లోకి గ్రామంలో మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా, ఈ తరం వాళ్ళకు కూడా తెలియని వారికి కూడా ఎంతో మంది గుర్తుండే విధంగా వంగవీటి మోహన్ రంగా గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కానూరు గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.